హలో అండి, ఈరోజు నేను సింపుల్ ప్రాసెస్లో బెండకాయ పులుసు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. బెండకాయ పులుసు జిగటగా లేకుండా మంచిగా ఉండేలాగా ఎలా వండాలో సింపుల్ ప్రాసెస్ చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక పావు కేజీ బెండకాయలు తీసుకోవాలండి. అలాగే 2-3 ఆనియన్స్ తీసుకోవాలండి, మీడియం సైజు. వీటిని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లోకి ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఏ పులుసులోకైనా మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. పులుసుకి డబల్ టేస్ట్ ఇస్తుందండి కరివేపాకు వేసుకోవడం వల్ల. మొత్తం కూడా వేసేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ తర్వాత మూత తీసి మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 1/2 మినిట్ పాటు మంచిగా పచ్చివాసన పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. బెండకాయ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. 3 నిమిషాల్లో బెండకాయలు మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోండి. వేసుకొని బెండకాయ ముక్కలకి సాల్ట్ అండ్ కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు, మంచిగా నానిపోయి ఉంటుందండి. దాన్ని తీసుకొని మనకు ఏ క్వాంటిటీలో అయితే చారు కావాలనుకుంటున్నామో, పులుసు కావాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీతో చింతపండు రసంని తీసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా మనకు అవసరమైన క్వాంటిటీలో తీసేసుకోవాలండి. తీసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని బెండకాయ పులుసు ఒక 5 నిమిషాలు మసిలిన తర్వాత దీంట్లోకి ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే పులుసులు ఎప్పుడైనా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చారు అనేది చిక్కపడుతుందండి. ఈ పులుసు అనేది చల్లారిన తర్వాత అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ పులుసు విలేజ్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.